Namaste ma. Good morning. Today is Saturday. అఫీషియలీ ద వీకెండ్. టైం మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా. అండ్ మన పాత అపార్ట్మెంట్లో ఇంకా కొంచెం స్టఫ్ ఉంది. ఇప్పుడు పోయి తీసుకొని వద్దాం. కొంచెం స్టఫ్ తీసుకున్నా. లెట్స్ గెట్ హోమ్. Meanwhile, ఇక్కడ మనది ఒక ప్యాకేజ్ డెలివరీ అయింది. వాడు దీని లోపల ఇది ఎట్లా పెట్టిండో అర్థం అయితలేదు. సుక్కలు కనిపిస్తున్నాయి రా. లాస్ట్ 5 minutes నుంచి తీయడానికి ట్రై చేస్తున్నా, బట్ స్టక్ అయిపోయింది. ఇంత పెద్ద డబ్బా ఎట్లా పెట్టిండో అర్థం అవుతలే. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే బయట డబ్బా ఇరగొట్టి లోపల డబ్బా తీసుకొని పోవడమే. ఏం చేయలేము. మన దరిద్రం చూడు, వాడు లోపల ఇంకో డబ్బా కూడా పెట్టలేడు. బట్ యా, వి గాట్ ఇట్ అవుట్. moments later. ఆల్రైట్, సో దగ్గర ఒక 2 hours నుంచి 2.5 hours నుంచి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎంత బేకార్ ఉంది అంటే దీన్ని అసలు ఆ పోర్ట్లు, ఆ హోల్స్ ఇష్టం వచ్చిన ప్లేస్లలో పెట్టిండు. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఫిగర్ అవుట్ వేర్ టు మౌంట్. ఒక అసెంబ్లీకి బుక్ ఇచ్చిండు. ఆ బుక్ లో ఇన్స్ట్రక్షన్స్ మంచినే ఉన్నాయి, కానీ ఆ నట్లు బోల్ట్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పోర్ట్ లో పెట్టడానికి ఆ హోల్స్ కరెక్ట్ లేదు. మొత్తం అలైన్మెంట్ ఆగమాగం ఉంది. అది ఫిగర్ అవుట్ చేసుకొని పెట్టడానికి సుక్కలు కనిపిస్తున్నాయి. సో ఏదో ఒకటి చేసి మొత్తానికి మౌంట్ చేసిన ఉండే, ఆల్మోస్ట్ అయిపోవచ్చునుండే. తర్వాత వీడు వచ్చిండు. సో మొత్తానికి మన సోఫావి 2 డబ్బాలు ఉన్నాయి. ఒక డబ్బా అన్బాక్స్ చేసిన మౌంట్ చేసి వస్తుండే. మనోడు ఇంకొక డబ్బా అన్బాక్స్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ గైడ్ ప్రకారం ఈ డబ్బాలో ఉన్న వన్ ఆఫ్ ద పార్ట్ దానికి పెట్టాలంట. సో ఇప్పుడు లాస్ట్ 2 గంటల నుంచి మౌంట్ చేసిన సోఫా ముక్కలన్నీ మళ్ళీ అన్మౌంట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. కుచ్ పాతాయి కుచ్ కోతాయి, పత్తి అవుతాయి. అది ఫిక్స్ చేయడానికి ట్రై చేసి ఓపిక దొబ్బి బిర్యానీ పిక్ చేసుకోవడానికి స్టోర్కి వచ్చినాం. లెట్స్ గో గెట్ దట్. మంచిగా తినేసి రిటర్న్ వెళ్ళిపోయిన ఉండే. ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే డైట్ కోక్కి పే చేయలేదు. సో వీఆర్ బ్యాక్ అగైన్. Just then, డన్, లెట్స్ గో. the next morning. A little later. జై మహేష్మతి. More moments later. మన టీవీ టేబుల్ సెట్ చేస్తుండే అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్. చేయి కొంచెం కట్ అయింది అండ్ గ్యాప్ లో స్క్రూ డ్రైవర్ ఇరిగిపోయింది. పక్కన స్టోర్ కి పోయి స్క్రూ డ్రైవర్ కొనుక్కొని వద్దాం. బట్ యా, నైస్ ప్రోగ్రెస్ బ్రో. ఆల్సో ఇంట్లో ఇప్పుడు మనకి తినడానికి అసలు ఏం లేనేలేదు. కొంచెం బ్రెడ్, బనానాస్ తీసుకున్నాం. Actually, this is better. The next day. Alright, so there is this FedEx package which says delivered like 5 hours ago. మన బెడ్ పక్కన కోసం 2 నైట్ స్టాండ్స్ ఆర్డర్ చేసిన ఉండే. 5 hours ముందే డెలివర్డ్ అని చూపిస్తుంది. పాత అడ్రస్ లో డెలివరీ అయిందంట, బట్ డెలివరీ చేసినట్టు ఏం ఫోటో కానీ ఏం పెట్టలేడు. అండ్ ఇప్పుడే మనోడికి కాల్ చేసి మన డెలివరీ అయిందా అబ్బాయి అని అడిగితే ఇంటి ముందర ఏం లేదని చెప్తున్నాడు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్యాకేజ్ ఫర్ like 1 month ఆల్రెడీ. హోప్ ఇట్ ఈస్ డెలివర్డ్ బ్రో. భయం అవుతుంది. మన ఫ్లోర్లో కూడా ఎక్కడ కనిపిస్తలేదు. ఇంటి ముందర కూడా లేదు. మెయిల్ రూమ్లో అయితే లేదు. పార్కింగ్ ఏరియాలో కూడా లేదు. లాస్ట్ ఆప్షన్ లీజింగ్ ఆఫీస్. Hope we have it here. Hey, I stay in apartment FedEx package which says it is delivered like a couple of hours ago. My friend, I think he has already come here to check if it is, by any chance, if it is delivered here to the leasing office. Okay. Can you see if it is here? So we don't accept packages for residents. Just wondering if they have maybe put it in front of the door or something. It should be on the name of Sanjeev. Not here either. Can't see. మొత్తం బిల్డింగ్ అంతా చూసిన, కంప్లీట్ రౌండ్ వేసిన. ఏదో చిన్న బిల్డింగ్ కూడా కాదు, దగ్గర 300 అపార్ట్మెంట్లు ఉంటాయి. మొత్తం తిరిగిన, నో వేర్ టు బి ఫౌండ్. వాడు ఫోటో ఏం పెట్టలేడు, కానీ FedEx ఓపెన్ చేసి చూస్తే ఫోటో పెట్టినట్టు చూపిస్తున్నది. అది క్లిక్ చేస్తేనేమో ఏం ఓపెన్ అయితలేదు. ఏం దిమాకార పంచాయతీ బాయ్. లిటరలీ
నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ప్యాకేజ్ కోసం. మన సెల్లర్ గాడు పెద్ద సోదిగాడు, షిప్ చేయడమే మస్తు లేట్ షిప్ చేసిండు. ఈ ఫెడెక్స్ వాడు ఇంకొక ఆగం కడతాయి ఏదో డెలివరీ చేసిండేమో. నో వేర్ టు బి ఫౌండ్. బిల్డింగ్ మొత్తం 3-4 రౌండ్లు వేసిన. వాడి దగ్గర కూడా పోయినా అని అడిగిన, ఇప్పటికైతే ఎవరు లేరు. అది సైన్ చేసిన వాళ్ళ పేరు ఆసరీనో ఏదో ఉంది. ఆ పేరుతోనే ఎవరైనా వేరే రెసిడెంట్స్ ఉన్నారా మన బిల్డింగ్ అని అడిగిన, ఎవరు లేరంట. ఆ పేరుతో కూడా చెక్ చేసింది. ఎవరైనా సైన్ చేసిన మన ప్యాకేజ్ బిస్కెట్ అయింది. ఫెడెక్స్ కి కాల్ చేసి ప్యాకేజ్ డెలివర్డ్ అని చూపిస్తుంది. ఏమైంది బాబాయ్ అని అడిగితే రిసిపియంట్ పేరు చెప్పమన్నారు, చెప్పిన. తర్వాత రిసిపియంట్ అడ్రస్ చెప్పమన్నారు, నా అడ్రస్ చెప్పిన. చెప్తే నా అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ కి మ్యాచ్ అవుతలేదని చెప్పిండ్రు. మన సెల్లర్ గాడు ఎవరైతే ఉన్నాడో వాడు వేరే ఏదేదో అడ్రస్ పెట్టి షిప్ చేసిండు. నేను ఈ నైట్ స్టాండ్ లో ఆర్డర్ అమెజాన్ నుంచి చేయలేదు, సెల్లర్ గాడు వెబ్సైట్ నుంచి చేసిన. వాడు ఏ అడ్రస్ కి పంపించిండో ఏందో అర్థమైతలేదు. ఫెడెక్స్ తో ఒక 30 minutes కాల్ ఉన్న తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏం లేదని చెప్పి ఈ సెల్లర్ గాడికి మెసేజ్ చేసిన, వెయిటింగ్ ఫర్ అన్ అప్డేట్. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఏమవుతుందో చూసే లోపలి టైం సాయంత్రం 7:30 అవుతుండే. అండ్ ఐమ్ వెరీ వెరీ హంగ్రీ బికాస్ పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు. అందుకే జస్ట్ మేడ్ దిస్ బ్యూటిఫుల్ పనీర్ కర్రీ. బాయ్స్ ది సీజన్ ఫినాలేలు ఉన్న లాస్ట్ ఎపిసోడ్ పెట్టుకొని మంచిగా డిన్నర్ చేసుకుంటా. దీన్ని డిన్నర్ అనాలో, లంచ్ అనాలో, బ్రేక్ఫాస్ట్ అనాలో నాకు అర్థమైతలేదు. పొద్దున ఒక ప్రోటీన్ బార్ తిని దాని మీదే బతుకుతున్నా. ఎనీవేస్ బాయ్స్ ఫినాలే చేసుకుంటా, మీల్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. Later that night. Okay, I just went to Little Caesars for the first time. Pizza try చేద్దామని పోయినుండే. And this is the pizza packaging that they have, bro. Looks amazing. Pizza మంచిగా లేకపోయినా I give this a 10 on 10. You guys just really saved my neck. Get back to the ship and get it ready. Bro, this is too yum. We're level. Alright, so adi katha. It's been like 4-5 days already. 5 days seda. It's been about over a week since we have moved into this apartment. And మొత్తం stuff అంతా ekdam pack ఉందిరా. అసలు ఎప్పుడు లేస్తున్నా, ఎప్పుడు వంటున్నా, ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా ఒక క్లారిటీ ఉండి పాడైతలేదు. It's literally a lot that's happening right now. Of course ఇల్లు కొత్త అపార్ట్మెంట్ కి పోయినాం కాబట్టి ఫర్నిచర్ అసెంబ్లీ ఇదంతా చేయడానికి గంటలు రోజులు అయిపోతున్నాయి. మన బెడ్ పక్కన నైట్ స్టాండ్ లో ప్యాకేజ్ ఏమో మిస్ అయింది. బెడ్ లేమో చూసుకోకుండా 2 ఫ్రేమ్లు ఆర్డర్ చేసిన. ఇట్లానే విచిత్రమైన దరిద్రాలు అయితేనే ఉన్నాయి. బట్ మెల్లమెల్లగా స్టఫ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా నడుస్తుంది. ఈ పని ఇట్లా నడుస్తుంది, మంచిగా ఉంది. నెక్స్ట్ మన ఆఫీస్ ది వర్క్ ఇట్స్ బీన్ సో హెక్టిక్ లేట్లీ యాజ్ వెల్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ మీ టు కంప్లీట్, అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. బట్ చేతిలో ఎక్కువ టైం లేదు. అండ్ టు బి ఆనెస్ట్ ఈ మెంటల్ స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ రెండు ఒకసారి వచ్చి పడ్డాయి. అందుకే మొత్తం బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది. వెరీ టైర్డ్ రామా. ఎట్లా అంటే నిద్ర అసలు ఆగుతలేదు. ఎప్పుడు చూసినా ఎనర్జీ లెవెల్స్ లోనే ఉంటున్నాయి. మస్తు నిద్ర వస్తుంది. అండ్ దగ్గర ఆల్మోస్ట్ 10 days నుంచి జిమ్ లేదు, క్యాలరీస్ క్యాల్కులేషన్ లేదు, అసలు కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. నా ప్లానింగ్, నా పద్ధతి, నా రొటీన్ ఇంకా ఏం సెట్ కాలేదు. మొత్తం గో విత్ ద ఫ్లో అనుకుంటా గాల్లో నడిపిస్తున్నా. దగ్గర లాస్ట్ 10 days నుంచి ఇది నడుస్తుంది. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ లైక్ దిస్ రైట్ నౌ. బట్ కొంచెం తొందరగా ఈ ఫేజ్ నుంచి బయటికి పోయి సెట్ చేయాలి. ట్రై చేద్దాం, సెట్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ న్యూ ప్లేస్. మంచిగా ఉంది, కానీ క్లటర్ చూస్తుంటే కొంచెం తిక్కలేస్తుందిరా, బుర్ర ఖరాబ్ అవుతుంది. వెయిట్, లెట్ మీ షో యూ. ఆల్ రైట్, సో హియర్ ఈస్ అవర్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్. ఇప్పటివరకు ఏమైంది అంటే సోఫా అసెంబ్లీ అయింది, టీవీ స్టాండ్ అసెంబ్లీ అయింది, కాఫీ టేబుల్ అసెంబ్లీ అయింది, షూ క్యాబినెట్ అసెంబ్లీ అయింది, మన బెడ్ ఫ్రేమ్ అసెంబ్లీ అయింది. కాకపోతే ఈ ఎక్స్ట్రా బెడ్ ఇట్లనే ఉంది. ఈ బెడ్రూమ్ మొత్తం స్టఫ్ అట్లనే ఉంది. అండ్ మనం లాండ్రీ చేయాల్సిన బట్టలన్నీ ఇట్లనే కింద పడేసి ఉన్నాయి. లిటరలీ సో మచ్ క్లటర్ రైట్ నౌ, బట్ ఇట్స్ ఫైన్. వి గోనా మేక్ ఆల్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి లుకింగ్ ఎపిక్ బ్రో. బచ్చా, దిస్ ఇస్ వాట్ వి హావ్ రైట్ నౌ. లగేజ్, కేబుల్స్, బాక్సెస్, లైట్లు, టీవీ, పిజ్జా, వాటర్, బ్యాగులు. చూస్తుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అందుకే చూడకుండా ఇట్లా పక్కకెళ్ళిపోతున్నా. సెట్ చేద్దాం. కొంచెం నాకు ఇప్పుడు ప్రస్తుతం రెస్ట్ కావాలి, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేటట్టున్నా. ఐ మీన్ కొంచెం బ్రేక్, ఆ గ్యాప్ వస్తలేదు. మన వర్క్ కూడా కొంచెం హెవీ నడుస్తుందని చెప్పిన కదా, సో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రస్తుతానికి అట్లా నడుస్తుంది. హోప్ఫుల్లీ టుమారో వుడ్ బి a little bit better. Looking forward to it. And with that, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.